Hello friends, welcome back to our channel. If you like this video, like, comment, share and subscribe my channel. Let's start the video. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి మానిటైజేషన్ ఏమో ఆన్ అవుతుంది కానీ అక్కడ చూపించట్లేదు అనమాట, అన్నోన్ అని వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూడండి. మనం ఇక్కడ చూడండి, నా వీడియోస్ చూపిస్తున్నా మీకు. ప్రతి వీడియోకి కూడా మానిటైజేషన్ అయితే ఆన్ అయింది, ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. జస్ట్ నేను ఒక వీడియో మీద క్లిక్ చేశాను అనుకోండి, చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ మానిటైజేషన్ దగ్గర అన్నోన్ అని వచ్చేసింది. అది అన్నోన్ అనేది ఎందుకు వస్తుంది ఏంటి ఇప్పుడు చూడండి. మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద కనుక క్లిక్ చేసామనుకోండి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ మానిటైజేషన్ ఏమో మనకు ఆన్ చూపిస్తుందా, జస్ట్ ఇక్కడ చూస్తుంది, దాని మీద ఓపెన్ చేస్తుంది. ఇక్కడేమో మానిటైజేషన్ అయితే మనకు ఆన్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చారనుకోండి, బ్యాక్ వచ్చినా మనకు ఆన్ చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చారంటే ఇక్కడ చూడండి ఆన్ చూపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఆన్ అయింది అక్కడ. జస్ట్ మనం దాన్ని పేజ్ని రీఫ్రెష్ చేసామనుకోండి, మళ్ళీ మనకు అన్నోన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఏనేది ఫ్రెండ్స్, అది యూట్యూబ్ వాళ్ళు ఏదన్నా చేంజెస్ చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి బగ్స్ రావడం అనేది సహజం. అందువల్ల ఇది అన్నోన్ అనేది వస్తుంది. అది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళే రెక్టిఫై చేస్తారు, ఎవ్వరూ దీన్ని రెక్టిఫై చేయలేరు. ఓన్లీ యూట్యూబ్ వాళ్ళే దాన్ని రెక్టిఫై చేస్తారు. దాని గురించి అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దే విల్ రెక్టిఫై ద ప్రాబ్లం. అదైతే ప్రాబ్లం అయితే దానివల్ల ఇప్పుడు మీకు అక్కడ అన్నోన్ వచ్చిన దానివల్ల అయితే మీ ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీ మానిటైజేషన్ ఆఫ్ అవ్వడం లేదు. అందువల్ల ఏంటంటే దాని గురించి మీరు థింక్ చేయకండి. మీ వీడియోస్ పెట్టుకుంటా వెళ్ళండి, మీకు యాడ్స్ వస్తుంటాయి, అలాగే మీకు రెవెన్యూ కూడా మీకు వస్తుందన్నమాట, ఓకేనా. ఇప్పటివరకు అయితే దీనికి సొల్యూషన్ అయితే ఏం లేదు. ఓన్లీ యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేసినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే జస్ట్ అది ఫామ్ అయింది, దానివల్ల అయితే ఏం కాదు అని అంటున్నారు. తొందరలో రెక్టిఫై చేస్తామని కూడా చెప్తున్నారు, ఓకేనా. దీని గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాకపోతే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.